వాళ్ళు ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే వాళ్ళకి మంచి ఫ్యూచర్లో మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒక 1 or 2 years తర్వాత చాలా చేంజెస్ రాబోతున్నాయి. అండ్ 2029లో పాస్ అవుతారు వీళ్ళు. ఆ 2029కి ఇండస్ట్రీకి ఏం కావాలో వీళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది. ప్రొఫెసర్స్తో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, రెగ్యులర్గా మన దగ్గర జర్నల్స్ ఉంటాయి, ఆన్లైన్లో కూడా స్టూడెంట్స్ ఇవాళ రీసెర్చ్ బాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. బై 2029 ఏ కాకుండా ఇంకేదైనా స్పెషాలిటీ రావచ్చు. సో ఆ స్పెషాలిటీకి డిమాండ్ బాగుంది అనుకుంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటారు వీళ్ళు. ఎందుకంటే అమిటీ యూనివర్సిటీలో అప్డేటెడ్ కరికులం అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో ఆ కరికులం ఉంటుంది కాబట్టి నార్మల్ కాలేజ్లో ఏంటంటే 20 years బ్యాక్ 10 years బ్యాక్ ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఇంకా టీచ్ చేస్తారు వాళ్ళు. బట్ ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఏంటి అంటే అప్డేటెడ్ సిలబస్ ఉంటుంది, అప్డేటెడ్ కరికులం ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా కొంచెం రీసెంట్గా పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ 5 years బ్యాక్ 10 years బ్యాక్ పిహెచ్డి చేసిన వాళ్ళకి 20 years బ్యాక్ 30 years బ్యాక్ పిహెచ్డి చేసిన వాళ్ళకి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడున్న ఈ ఎవ్రీ 6 monthsకి చాలా చేంజెస్ వస్తున్నాయి టెక్నాలజీలో. ఈ చేంజెస్ని ఇది టీచ్ చేయాలి అంటే ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి అంత ఈజీగా అవ్వదు అనమాట. సో ఇవన్నీ కూడా అమిటీ యూనివర్సిటీలో అప్డేట్స్ అనమాట మనకి.